ఏప్రిల్ 5 ఫ్రైడే. వాగ్దాన వాక్యము 105:5. ఆయన చేసిన ఆశ్చర్యములను జ్ఞాపకము చేసుకొనుడి. రిమెంబర్ ద వండర్స్ వర్క్స్ that he has done. उसके किए हुए आश्चर्य कर्म సమర్ప కరు. అయితే గమనించండి, ఇక్కడ ఆయన చేసిన ఆశ్చర్యాలు జ్ఞాపకం. నీ కుటుంబంలో, నీ పిల్లల జీవితంలో ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు. దేవుడు చేసిన ఆశ్చర్యకాలు మర్చిపోకూడదు. 77వ కీర్తన 11వ యెహోవా చేసిన కార్యములను పూర్ణముగా జరిగిన నీ ఆశ్చర్యం నేను మనస్సుకు తెచ్చుకొందునో. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు నెప్తికి చేసుకొని దేవుని స్తుతించి ఆయన నామాన్ని ఘనపరచుట ఎంతో అవసరం. డ్యూటరానమీ ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 18వ వచనం, నీ దేవుడిని యెహోవాను జ్ఞాపకము చేసుకోవడం. దేవుణ్ణి ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకునుట అవసరమైంది. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని ఎట్టు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలముగా సమస్తం నేనెట్లు జరిగించుతున్నావు, కృపతో జ్ఞాపకం చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడిచి యెహోవాకు ప్రార్థన చేశాడు. ఈనాడు సంఘాల్లో, కుటుంబాల్లో కన్నీటి ప్రార్థన అవసరం. అందుచేతని ప్రసంగి గారు 12లో నీ బాల్య దినముల్లోని నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమంటున్నాడు. యెషయా గ్రంథం 43:25లో నేనే నా చిత్తానుసారంగా నీ అతికం తుడిచివేయుచున్నాను, నేను నీ పాపమును జ్ఞాపకం చేసుకున్నాను. దేవుని స్తోత్రం. దేవుడు ఎవరైతే తమ పాపాలు ఒప్పుకుంటారో వాళ్ళ పాపాలు తుడిచివేస్తాడు. సోదరి, సోదరుడా, నీవు యేసు దగ్గర నీ పాపాన్ని ఒప్పుకో, సరిచేసుకో, దేవునికి పరిశుద్ధంగా జీవించు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మా దోషాలు క్షమించండి, మీ రక్తములో కడిగి మీకు యోగ్యుడుగా జీవించేదాని మీ కృప మాకు ప్రసాదింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.